ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కానూరు అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 5 చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్న సమయంలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు పులిహోర వడ్డించారు. పులిహోరను తిన్నాక ఇంటికి వెళ్లిన చిన్నారులకు కాసేపటి తర్వాత వాంతులయ్యాయి. దీంతో చిన్నారులను హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సిడిపిఓ కొండ్రెడ్డి ఉమామహేశ్వరరావు, రూరల్ సిఐ సంగమేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సిడిపిఓ తెలియజేశారు. మెనూ ప్రకారం పరిశుద్ధమైన ఆహారాన్ని చిన్నారులకు అందించడం జరిగిందని, చిన్నారులు అస్వస్థకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులకు అందుతున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను రేపు చూస్తానండి, రేపు వస్తాను. ఇవాళ దురదృష్టవశాత్తు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో కానూరు అనే గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలు 6 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఎస్సీ కాలనీ పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కానీ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ బాగాలేదంటున్నారు, కానీ బట్ గ్రాసరీస్ అంతా కూడా ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్కూల్లో ఫెసిలిటీ సరిగ్గా లేదని వేరే చోట స్టోర్ చేయడం కూడా జరుగుతుంది. మేబీ ఇది సమ్మర్ వల్ల పిల్లల తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి పిల్లలకి ఎలాంటి ప్రమాదము లేదు. ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పెట్టారు. పిల్లలు కోలుకుంటున్నారు మెల్లిగా. ఎవరైనా డిశ్చార్జ్ అయ్యారని రేపు అంగన్వాడీ స్కూల్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.